రైతులకు ఉపాధి దొరుకుతుంది. మరి రిలయన్స్ ఏ రకంగా వచ్చిందో మరి అదొక ఇండస్ట్రీ కాదా, లేదంటే అది ఏమన్నా ఒక ఒక అచ్చనిగిలో ఆడుకునేటువంటి మిషనా? ఏమన్నా దగ్గర 3 నుంచి 5,000 కోట్ల వరకు పెట్టుబడులు ఈ 2 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టబోతా ఉన్నారు. అంత భారీ పెట్టుబడులు పెట్టి ఒక ఇండస్ట్రీ వస్తా ఉంటే దొనకొండ వచ్చింటే బాగుండదని మాట్లాడతారు. దొనకొండ లేకపోతే గిద్దలూరులో పొలాలు లేవా? కనిగిరిలో నిమ్జు లేదా? 1000 ఎకరాలు లేవా? ఎర్రగొండపాలెంలో లేవా? మార్కాపూర్లో లేవా? తెచ్చి పెట్టుకోదలుచుకుంటే ఈ ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు లేవు? ఎన్ని వేల మందికి ఉపాధి చూపించేదానికి అవకాశం లేదు. రేపు వెలుగొండ ఈ సంవత్సరం చివరిలో కల్లా పూర్తి చేయిస్తాం. నెక్స్ట్ ఇయర్ కల్లా ఏ రకంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా సంతోషపడే విధంగా చూస్తామో చూడండి. ఎకరా 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు పొలం రేట్లు వస్తాయి. రైతు తన బిడ్డలకు గర్వంగా నిన్ను కోటీశ్వరుని చేశాను రాని చెప్పుకునేటువంటి సమయం అతి త్వరలో రాబోతా ఉంది. ఈ రైతుకి ఈ ప్రాంతం ఒక స్వర్ణయుగంగా బంగారు పండించేటువంటి ప్రాంతంగా మన ప్రాంతం తయారు కాబోతా ఉంది. రాయలసీమతో పాటు మన ప్రాంతాన్ని కూడా హార్టికల్చర్ హబ్లో పెట్టించాం. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ హబ్ డెవలప్మెంట్ కు నిధులు రాబోతా ఉన్నాయి. ఎక్కడ మారుమూల ప్రాంతంలో మీరు పండ్ల తోటలు వేసుకున్న ఆ తోటలకు తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వచ్చేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. మన పండ్ల తోటలకు గిట్టుబాటు ధరలు, అలాగే పండ్ల తోటలకు సంబంధించినటువంటి మార్కెట్ ఛార్జీలన్నీ కూడా ఈ ప్రాంతంలోకి రాబోతా ఉన్నాయి. మనమందరం ధైర్యంగా ఉండేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ ప్రాంతం కోసం ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నామో, పని చేపిస్తా ఉన్నామో దాన్ని ప్రజలకు తెలియజేయాలి. చేసేటువంటి వాడిని గౌరవించమని, గుర్తించమని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. కులాలు ఈరోజు శాస్త్రం కాదు. కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం మాకు అసలు లేనే లేదు. మేము ఆ కులాల పేర్లు చెప్పుకోం. మేమెంతగాడికి ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రమే చెప్పుకుంటాం. ఈ ప్రాంతం కాపాడుకోవాలని చూసుకుంటాం. ఈ ప్రాంతాన్ని మంచి చేయాలని మాత్రమే ఆలోచన చేస్తాం. ఆ రకంగా మేము పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. 100% ఈ రాబో 3 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ అంటే ఏ రకంగా ఉంటుందో మీరు కూడా చూడండి. ఒకప్పుడు మన గ్రామాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఊహించండి. 2009-10కి ముందు ఏ రకంగా ఉన్నాయి, 2014 తర్వాత ఏ రకానికి తీసుకొని వచ్చాం, 2019-24 కాలంలో ఎంతవరకు పని చేశారు, ఎంతవరకు మన గ్రామాల అభివృద్ధి చేశారు అది కూడా చూడండి. ఈరోజు 2024 నుంచి 29 వరకు మళ్ళా ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామో దాన్ని కూడా బేరీజు వేసుకోండి. వెనుకబడ్డ ప్రాంతాలకి అభివృద్ధి కావాలి కానీ కులము కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమని ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి తెలియజేసేలా ప్రజలకు చేరవేసే బాధ్యతని తీసుకోమని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ, ఈనాటి క్రికెట్ క్రీడాకారులు మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా, మన మార్కాపురం జిల్లాకి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆడి ఈ యొక్క ప్రాంతానికి రాష్ట్ర వ్యాప్తంగా పలాని కంభంలో మార్కాపురం జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తెలియజేసే విధంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమ అధినాయకులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.